నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైతే ఆలస్యంగా వస్తున్నారో ఒకసారి దయచేసి చక్కగా కూర్చొని మొదలు పెట్టుకుందాము. నిశ్శబ్దంగా ఉంటే నేను వాక్యాన్ని మొదలు పెడతాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇప్పుడు ఏం అడిగానంటే, చాలామంది ఆలస్యంగా వస్తున్నారు. పాస్టర్ గారు ఆలస్యంగా వస్తున్నారని మీరు కూడా ఆలస్యంగా వస్తున్నారా? లేదంటే నా వాక్యాన్ని కొంచెం స్కిప్ చేసేసి నిదానంగా వద్దాం అనుకుంటున్నారా? ఏదైతే మనము ఈ ఒక్క 2-3 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతాం. మీలో చాలామంది మిగిలిన కూడికలకి, ఉపవాస ప్రార్థనలకి రారు. కేవలం ఆదివారం మాత్రమే వస్తారు. కనుక ఆ వచ్చే ఆదివారం కూడా దేవునితో కొంచెం ముందుగా వస్తే మనము ఇంకా శ్రద్ధగా దేవుని వాక్యం ఇంకా తెలుసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు మరి యొక్క శ్రేష్టమైన వర్తమానంతో దేవుడు మీ మధ్యలోకి నన్ను తీసుకొచ్చాడు. ఎంతమందికి ఆసక్తిగా ఉందండి? హల్లెలూయా. నేను దేవుని ప్రార్థిస్తున్నప్పుడు, దేవా నేను ఏ అంశం గురించి మాట్లాడాలి, బిడ్డలతో మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అది నాకు తెలియపరచండి అని నేను ప్రార్థించినప్పుడు ఒక అంశాన్ని దేవుడు పదే పదే నాకు ప్రేరేపిస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు చాలామందికి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు? నీ బిడ్డలందరినీ నువ్వు ఆశీర్వదించడానికి కదా పిలిచావు, ఒక గొప్ప ఉద్దేశంతోనే కదా పిలిచావు. కానీ ఎందుకు కొంతమంది మాత్రమే ఆశీర్వదించబడుతున్నారు, చాలామంది ఎందుకు వెనకబడిపోతున్నారు అని నేను దేవుని ప్రార్థించినప్పుడు ఒక మాట దేవుడు గుర్తు చేశాడని. అదేంటంటే, ఎందుకు మనం వెనకబడిపోతున్నాం, ఎందుకు మనము ఆశీర్వదించడానికి పిలువబడినా కూడా ఎందుకు దేవుడు మనల్ని ఇంకా ఆలస్యం చేస్తున్నారు మన జీవితంలో జరగవలసిన కార్యాన్ని అంటే, మనలో ఒక లోపం ఉందండి. మన వీక్నెస్ ఏంటంటే మన టంగ్ అంట. ఏంటి? మన నాలుక మనకు బలహీనత. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ నాలుకను మీరు అదుపులో ఉంచుకున్నట్లయితే దేనినైనా ఈ లోకంలో మీరు అదుపులో ఉంచుకోగలరు. అంటే మనం ఈజీగా ఏదైనా పాపం చేసేస్తామంటే అది నోటితోనే కదా. ఈజీగా మనం ఎవరైనా తిట్టాలనుకుంటే తిట్టేస్తాం, ఎవరైనా దూషించాలనుకుంటే దూషించేస్తాం, ఎవరైనా అనరాని మాటలు అనాలంటే మన కంట్రోల్ లేకుండానే మన నోట్లో నుంచి ఏమొచ్చేస్తాయి? ఆ మాటలు వచ్చేస్తాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు ఆయన గొప్ప ఉద్దేశంతోనే నిన్ను పిలిచాడు. కానీ నీలో ఉన్న ఆ బలహీనత వల్ల నువ్వు దేవుడు నీకు చేయబోయే గొప్ప కార్యము ఆలస్యము అయిపోతుంది. చాలామందికి బలహీనత ఉంటుంది. ఏంటంటే సొనగడము, గొనగడము, చాడీలు చెప్పడం. అంటే నాకు కలిగిన ఈ శ్రమకి, నాకు కలిగిన ఈ ప్రతికూల పరిస్థితికి ఆ మనిషే కారణము, ఆ వ్యక్తే కారణమని పదే పదే వేలు చూపించి మనం ఏం చేస్తూ ఉంటాం? మనిషిని దూషిస్తూ ఉంటాం. ఇంకెవరు దొరకలేదనుకోండి, చివరికి దేవుడిని కూడా ఏం చేసేస్తాం? మనం మాటలు అనేస్తాం. కానీ అది మాట రూపంగానే చిన్న పాపంగానే మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు దాన్ని చాలా కోపము, ఆ యొక్క కార్యం పట్ల ఆయనకి చాలా కోపము వస్తుంది. ఏదైనా తోటలో ఆదాముని పిలిచి నువ్వు ఎందుకు పండు తిన్నావంటే ఏం చెప్పాడండి? క్షమించండి దేవా, నా వల్లే తప్పైపోయింది, మీ ఆజ్ఞని నేను అతిక్రమించాను అని అన్నాడా? ఏమన్నాడు? అవ్వ నువ్వు ఇచ్చావు చూడు, ఈ అవ్వే నాకు ఈ పండు ఇచ్చింది, అందుకే నేను ఈ పండుని తిన్నాను. పిల్లరా, ఇటువంటి స్వభావము సహజ సిద్ధంగానే మనుషుల్లో ఉంటుంది. చిన్నప్పటి నుంచి పిల్లలు మనం చూస్తాము, ఎందుకురా నువ్వు ఆ పని చేసావంటే, నేను కాదు మమ్మీ, వీడి వల్ల నేను చేశాను అంటారు. అంటే అది వాళ్ళకి నేర్పిస్తామా మనము? సహజ సిద్ధంగానే ఆ యొక్క స్వభావం మనలో ఉన్నది. అయితే మనము ఆత్మీయతలో ఎదిగే కొద్దీ మనలో ఈ స్వభావం ఏమైపోవాలి? వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఒకవేళ అటువంటి స్వభావమే నీలో ఉన్నట్లయితే చాలా ఆశీర్వాదాలు దేవుడి నుంచి కోల్పోతావు. దేవుని యొక్క ఉగ్రతకి కూడా గురవుతాం. ఇశ్రాయేలు ప్రజల్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యొక్క సందర్భంలో దేవుడు వాళ్ళకి ఎంత గొప్ప మేలులు, గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ వాళ్ళకి ఏం లేదు? తృప్తి
లేదు. ఇంకా మాకేదో కావాలి, ఇంకా మాకేమి ఇవ్వలేదు, మాకు అసలు ఏం చేశారు దేవుడు అని ఏదో ఒక కారణాన్ని బట్టి దేవుడిని ఏం చేస్తునేవాళ్ళు వాళ్ళు? సణుగుతూనే ఉండేవాళ్ళు. ప్రియులారా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు, అననుకూల పరిస్థితులను బట్టి ఒకరిని నిందించడము, ఒకరిని దూషించడం అనేది ఏమాత్రము సరి అయిన పద్ధతి కాదు. వాళ్ళ వల్లనే నా జీవితం ఈరోజు అలా అయిపోయింది, ఫలానా వ్యక్తి వల్లనే నాకు ఇలాంటి కార్యం జరిగింది అని మనము ఒకరిని కంప్లైంట్ చేయడం వల్ల, ఒకరిని దూషించడం వల్ల మనకు వచ్చేది వాళ్ళకేం నష్టం ఉండదని మనలోనే, మన మైండ్లోనే ఏమైపోద్దంటే ఆ యొక్క నెగిటివిటీ ఎక్కువైపోయి మనం ఇంకొన్ని మాటలు అనేలాగా, ఇంకా పెద్ద పాపాలు చేసేలాగా అది ప్రేరేపిస్తుంది. ఈరోజు కోపంతో 4 మాటలు అన్నావు, ఇంకా కోపం పెరిగిపోయింది, ఆ కోపం నీ హృదయంలోనే పెట్టుకున్నావు, రేపు బూతులు కూడా వచ్చేస్తాయి, అనకూడని మాటలు కూడా వచ్చేస్తాయి. నష్టం ఎవరికండి? మనకే కదా. ఒకరి మీద కోపాన్ని పెంచుకొని, ఒకరి మీద ద్వేషాన్ని పెంచుకొని, వాళ్ళ మీద మనం తిడుతూ, వాళ్ళ మీద దూషిస్తూ ఉన్నట్లయితే నష్టం ఎదుటి వాళ్ళకన్నా ముందు ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఒక్క మాట మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. మొదటి పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు, తర్వాత ఏమంటున్నాడండి? సొనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము ఇచ్చుకున్నాడు. ఈరోజు నీకు కలిగింది ఇంకొకరికి లేకపోయిండొచ్చు, ఇంకొకరికి ఉన్నది నీకు లేకపోయిండొచ్చు, కానీ అందరికీ అన్నీ ఉండాలని ఏమీ లేదు. దేవుడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుని, ఒక్కొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. దాన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఒక్కరినొకరు ఏం చేసుకోవాలి? కోఆపరేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్కరొకరు ఆతిథ్యం ఇచ్చుకోవాలి. నీలో ఉన్న గొప్పతనాన్ని బట్టి ఇంకొకరు వచ్చి నిన్ను కోఆపరేట్ చేయాలి. ఇంకొకరిని గొప్పతనం బట్టి నువ్వేం చేయాలి? వాళ్ళని కూడా కోఆపరేట్ చేయాలి. నేను ఒక్కొక్కరికి కృపావరాన్ని బట్టి ఎవరిని వాళ్ళు అందరూ ఐకమత్యంగా కలిసి ఏం చేయాలంట? దేవుని యొక్క కార్యాన్ని జరిగించాలి. ఈరోజు మనము విశ్వాసం అనే పరుగు పందెంలో ఉన్నాము. కానీ ఈ పరుగు పందెంలో విజయానికి ఒక్కరే కాదు, కలిసి మనం ఏం పొందుకోవాలి? విజయాన్ని సాధించాలి. కేవలం ఒక్కరు మాత్రమే పరుగు పందానికి ముందుకు వెళ్ళాల్సింది కాదు, అందరము కలిసి కోఆపరేట్ చేసుకొని మనం ఏమైపోవాలి? మన నిత్య జీవాన్ని, దేవుడు మనకిచ్చిన పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి. ఇతరులు బలహీనపడినప్పుడు నువ్వు వెళ్ళేం చేయాలి? బలపరచాలి. నువ్వు బలహీనపడినప్పుడు వాళ్ళు వచ్చి నేనేం చేయాలి? బలపరచాలి. దిస్ ఈజ్ కోఆపరేషన్ అనమాట. మనమందరము ఒకరినొకరు ఏం చేసుకోవాలి? కోఆపరేట్ చేసుకోవాలి, ఒకరినొకరు ఆతిథ్యం పంచుకోవాలి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. మనలో మనమే కొట్టుకుంటూ, మనలో మనమే దూషించుకుంటూ, మనలో మనమే పాయింట్అవుట్ చేసుకుంటూ ఉంటే అక్కడ దేవుడు నియమించిన కార్యం జరుగుతుందా అండి? దేవుడు ఉద్దేశించిన కార్యం జరుగుతుందా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకువెళ్ళాలనుకున్నాడు వాగ్దాన దేశానికి. కానీ వాళ్ళు ఏం చేసుకున్నారు? దేవుణ్ణి దూషిస్తున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు. ఒకరికి కూడా కోఆపరేషన్ లేదు. తద్వారా అక్కడ దేవుని కార్యం జరిగిందా అండి? దేవుని ఉద్దేశము జరగలేదు. ప్రియులారా, మనం ఒకరికొకరు ఏం చేసుకోవాలంటే ఆతిథ్యము చేసుకోవాలి. నీకున్న గొప్పతనాన్ని బట్టి, నీకున్న బలహీనతను బట్టి నేను వచ్చి నిన్ను బలపరచాలి. ఒకవేళ నాలో ఏదైనా బలహీనత ఉంటే నువ్వు వచ్చి నన్ను ఏం చేయాలి? బలపరచాలి. ఇదంతా మనం అందరము ఆయన శరీరంలో ఏంటంట? అవయవాలము. మన బాడీలో ప్రతి ఒక్క దానికి ఏముంటుంది? ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. ఈ చెయ్యి పనిచేయలేదంటే చాలా కారణాలు ఉంటాయి దానికి. నా కళ్ళు నేను చూడలేకపోతున్నానంటే దానికి కూడా చాలా కారణాలు. అంటే బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి కనెక్షన్ అనేది ఉంటుంది. నేను మాట్లాడలేకపోతున్నానంటే దానికి కూడా ఒక కనెక్షన్ ఉంటుంది. ఏదో ఒక బ్రెయిన్ నర్వ్ దగ్గర ఒక నరము
ఇదైనందువల్ల అట్లా అనమాట. ఏదో ఒక కనెక్షన్ ప్రతి ఒక్క బాడీ పార్ట్కి ప్రతి ఒక్కటి ఇంటర్ కనెక్షన్ ఉంటుందన్నమాట. అవి ఒకదానినొకటి ఏం చేసుకుంటా ఉంటాయి, సపోర్ట్ చేసుకుంటా ఉంటాయి. ఇప్పుడు ఏదో ఒకటి భయంకరమైన కింద ఒక గాజు పొలుకుంది, నా కళ్ళు అవి చూసాయి. ఒకవేళ దాని మీద నేను అడుగు పెడితే నా కాళ్ళు గుచ్చుకొని బ్లడ్ వస్తుంది. ఇప్పుడు ఈ వెంటనే నా కళ్ళు ఏం చేస్తాయంటే నా కళ్ళు చూసి నా బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ పంపించి నువ్వు అక్కడి నుంచి కాళ్ళు తీసేయని వెంటనే సిగ్నల్ ఇస్తుంది అనమాట. అంటే ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్. మనం అందరం కూడా దేవుని శరీరంలో అవయవాలమై ఉన్నాము. ఒకరినొకరు ఏం చేసుకోవాలి, కోఆపరేట్ చేసుకోవాలి. ఈ సొనగడం అనేది ఎంత పెద్ద పాపం అంటే దేవునికి మన మీద భయంకరమైన కోపం వచ్చేలాగా చేస్తుంది కొన్ని సందర్భాల్లో. అసలు ఈ సొనగడానికి 2 కారణాలు ఉన్నాయి. అవేంటో మనం మొదటి తెలుసుకుందాం. ఏంటంటే మొదటిది డిస్కంఫర్ట్ అంట. అంటే మన జీవితంలో అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు మనకి సొనగే అనే ఒక అలవాటు, ఈ సొనగడం అనేది ప్రారంభమైపోతుంది. అంటే మనం అనుకున్నది జరగనప్పుడు, మనం ఏది అనుకున్నామో అది మనకి దక్కనప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే సొనగడము ప్రారంభిస్తాం. ఇటువంటి సందర్భము మనం ఒకసారి యోబు గ్రంథంలో చూస్తాం. సమస్తమును కోల్పోయాడు, తను ఇంకా అనుభవించడానికి ఏమీ కూడా లేదు. తన సంతానాన్ని, తన ఆస్తిపాస్తుల్ని, చివరికి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ఇప్పుడు యోబుకి చాలా రీజన్స్ ఉన్నాయి దూషించడానికి. ఒక మనిషిని కానీ దేవుణ్ణి కానీ దూషించడానికి స్కోప్ ఉంది. కానీ పక్కన తన భార్య ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఏమని, ఇంకా నీ జీవితం దేనికి, అన్నీ కోల్పోయావు, నీ ఆరోగ్యాన్ని కోల్పోయావు, నీ ఆస్తిని కోల్పోయావు, నీకున్న సమస్తాన్ని కోల్పోయావు, ఇంకా నీ జీవితాన్ని వేస్ట్, దేవుని దూషించి చచ్చిపో అని తన భార్య తనని ప్రేరేపించింది. ఒకసారి చదువుకుందామా? యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 9-10 వచనాలు. చదవండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను దేవుని దూషించి మరణము, ఏమనిందంట అతని భార్య, నువ్వు ఇంకా యథార్థత వదలకుండా ఉంటావా, ఇంకా నీ నోటితో ఒక్క మాట కూడా అనకుండా ఉంటావా, దేవుని దూషించి చచ్చిపో. ఏమనిందండి? దేవుణ్ణి దూషించి మరణించు. ఇంకా నీ జీవితంలో ఏం లేదు నువ్వు అనుభవించడానికి. సమస్తాన్ని కోల్పోయావు, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయావు. ఏదో ఒక పని చేసుకొని బతకడానికైనా నీకు ఆరోగ్యము లేదు. ఇంకా దేనికి నీ జీవితం వ్యర్థం, దేవుణ్ణి దూషించి మరణించు అని ఏం చేసిందంట, ప్రేరేపించింది. సాతానుడు కూడా ఇలాంటి ప్రేరేపణలు నీ హృదయంలో కలిగిస్తాడు. నీకు ప్రతికూల పరిస్థితులు కలిగినప్పుడు, అననుకూల పరిస్థితులు, నువ్వు పొందుకోవాలనుకున్నది, నువ్వు సాధించాలనుకున్నది నీకు దక్కనప్పుడు సాతాను ప్రేరేపిస్తాడేమని, దేవుని దూషించు, దేవుని దూషించు అని ప్రేరేపిస్తూ ఉంటాడు. అసలు నీకు దేవుడు ఏమిచ్చాడని, నీకు దేవుడు ఏమిచ్చాడని నువ్వు ఆయన స్తుతించాలి. నీకు దేవుడు ఏమిచ్చాడని నువ్వు ఆయన మందిరానికి వెళ్ళాలి. నీకు దేవుడు ఏమిచ్చాడని నువ్వు ఆయనకి పాటలు పాడాలి, ఆయన్ని మహిమపరచాలి. ఇటువంటి యొక్క ఆలోచనలు ఎవరి దగ్గర నుంచి వస్తాయండి? అపవాది దగ్గర నుంచి వస్తాయి. ఒకవేళ ఇటువంటి ఆలోచనలు నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు నీకు కలిగినప్పుడు వచ్చాయంటే నువ్వు వెంటనే నీకు వెళ్ళిపోలేవని సాతాను నాకు ప్రేరేపిస్తున్నాడు. వెంటనే యోబు యొక్క రియాక్షన్ ఎలా ఉందో చూద్దామండి తన భార్య పట్ల. నెక్స్ట్ వచనం చదువుకుందాం. ఏంటంట?
యోబుకు తన భార్యకి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మనము దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు అనుభవించాము, మేలును మన జీవితంలో చేసినప్పుడు అనుభవించాము, శ్రమలు ఇచ్చినప్పుడు కూడా ఏం చేయాలంట? అనుభవించాలి. మనము మేలులకు మాత్రమే, ఆశీర్వాదాలకు మాత్రమే దేవుని నమ్ముకున్నామంటే అది కేవలము ఈ శరీర సంబంధి అని మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక వ్యక్తి దేవుని అవసరాల కోసం దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, తన ఆశీర్వాదాల కోసం దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంటే అవి వెంటనే తన జీవితంలో నుంచి వెళ్ళిపోయిన వెంటనే దేవుణ్ణి కూడా ఏం చేస్తాడు? వదిలేస్తాడు. చాలామంది మన మందిరానికి కూడా వస్తూ ఉంటారు, వాళ్ళ స్వస్థత కోసమో ఏదో ఒక బాధలతోనో కొత్తగా మందిరానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి కలగవలసిన స్వస్థత, వాళ్ళకి రావాల్సిన ఇది వచ్చేసిన తర్వాత మనకి కంటికి కూడా కనిపించరు. వీళ్ళందరూ ఎట్లా దేనికోసం వస్తారండి? దేవుని కోసం వస్తారా? దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం మాత్రమే వస్తారు. కానీ దేవుడు గొప్పగా ఆశీర్వదించాలంటే దేవుని కేవలం ఆశీర్వాదాల కోసం కాదు, ఆయన ఇచ్చే ప్రతి దాన్ని నువ్వేం చేయాలి? ఆనందంగా స్వీకరించాలి. హల్లెలూయా. అది మేలైనా కీడైనా, నీ కీడును కూడా దేవుడు మేలుగా మారుస్తాడనే విశ్వాసము నీలో ఉన్నట్లయితే నీకు ప్రతికూల పరిస్థితులు కలిగినప్పటికీ నువ్వు ఎన్నటికీ దేవుణ్ణి దూషించవు. హల్లెలూయా. ఇప్పుడు యోబుకి ఆ విశ్వాసం ఉంది. ఏమని? నాకు కీడు కలిగింది, నేను సమస్తాన్ని కోల్పోయాను, నా సంతానాన్ని కూడా కోల్పోయాను, అయినప్పటికీ దేవుడు నాకు తిరిగి లేపగలడు. హల్లెలూయా. ఒకప్పుడు నేను ఏమీ లేని వాడిని, దేవుడు నన్ను ఈ దేశానికి గొప్ప ధనవంతుని చేశాడు, మళ్ళీ ఇప్పుడు నేను నా మొదటి స్థాయికి వచ్చేసాను, మళ్ళా దేవుడు నాకు ఆ స్థాయిని తీసుకువెళ్ళగలడు. హల్లెలూయా. ఇటువంటి ఒక విశ్వాసము మనలో ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ నీకు అటువంటి కృతజ్ఞత, అటువంటి యొక్క నిన్ను అంగీకరించే స్వభావము, స్వీకరించే స్వభావం నీకు లేనట్లయితే నువ్వు దేవుణ్ణి విశ్వాసం నుంచి చాలా సులువుగా సాతాను నిన్ను తొలగింపజేయగలడు. నువ్వు చాలా సులువుగా నీ జీవితంలో దేవుడి నుంచి దూరం అయిపోతావు. దేవుడు నీ జీవితంలో మేలు చేసినప్పుడు నువ్వు స్తుతులు చెప్పావు, కీడు జరిగినప్పుడు కూడా ఏం చెప్పాలి? కష్టమైనను సుఖమైనను అంతా నా మేలుకే ఆయన ఇస్తాడు. హల్లెలూయా. అంతా నా మేలు కొరకే ఆయన నేను ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉంటాను? స్తుతిస్తూనే ఉంటాడు. ఇంకొక వచనం మనం ఒకసారి చదువుకుందాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు. ఏంటంట? మనము ఈ లోకంలో పొందుకోవాల్సింది మనకి దక్కనప్పుడు మనకి దూషించేస్తూ ఉంటాము. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి? మనం ఎవ్వరం కూడా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఏమి కూడా తెచ్చుకున్నారండి? మీరు ఎవరైనా మీ తల్లి కడుపులో నుంచి వచ్చేటప్పుడు 1 కేజీ బంగారం ఏమైనా తెచ్చుకున్నారా? ఎవరు కూడా ఏమీ తెచ్చుకోలేదు. ఏమీ తెచ్చుకోలేదు, ఎవరు వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుపోలేదు. అయితే ఈ క్షణిక కాలమైన అశాశ్వతమైన యొక్క ఈ భూలోక శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మనకి దక్కనప్పుడు ఎందుకు మనం అంత బాధపడిపోతూ ఉంటాం? ఎందుకు మనం అంత కృంగిపోతూ ఉంటాం? ఎందుకు మనకి దక్కలేదని అంత దేవుణ్ణి దూషించేస్తూ ఉంటాం?
ప్రియులారా, మనం ఎరగవలసిన సత్యం ఏంటంటే ఎవ్వరు ఏమీ తీసుకురాలేదు, ఎవ్వరు వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోరు. కనుక నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి ఏం చేయాలి? తృప్తి కలిగి జీవించాలి. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. హల్లెలూయా. ఈ సనగడంకి గొనగడంకి రెండో కారణం మనం తెలుసుకుందాం. ఏంటంటే సెల్ఫిష్నెస్ అంట. ఏంటండి? స్వార్థం. స్వార్థం మనలో ఉండడం వల్ల మనము ఏం చేస్తామంట? సనుగుతూ ఉంటాం. ఎవరికన్నా మనకన్నా ఎక్కువ ధనము కానీ వస్తు వాహనాలు కానీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళని సనుగుతూ ఉంటాం. దేవుని కూడా సనుగుతూ ఉంటాం. దేవుడు అన్నీ వాళ్ళకే ఇచ్చాడు, మాకెందుకు ఇవ్వలేదు. ఇటువంటి వారిని నేను చాలామందిని చూశాను. అంటే ఇతరులు మంచిగా ఉంటే, ఇతరులు ఆశీర్వదించబడితే ఓర్వలేని స్వభావం వలన ఏం కలుగుతుందంట? సనగడం అనే స్వభావము వచ్చేస్తూ ఉంది. ప్రియులారా, ఇందాక నేను మొదటిగా చెప్పాను ఏంటండి? మనం ఒకరికొకరు ఏం చేసుకోవాలి? ఆతిథ్యము ఇచ్చుకోవాలి. క్రైస్తవుడు అనే వ్యక్తి ఎప్పుడు ఇతరుల మేలుని కోరే వ్యక్తి. ఒకరు బాగుపడినప్పుడు, ఒకరు ఆశీర్వదించబడినప్పుడు దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. అయ్యా, ఆయన్ని అంతగా దీవించినందుకు నీకు స్తోత్రం, అంత గొప్ప స్థాయిలో ఆ బిడ్డను నువ్వు నిలబెట్టినందుకు నీకు స్తోత్రం. మనం స్వార్థపూరితమైన మనసుతో ఉంటే మనకు కావాల్సింది కూడా దేవుడు ఇవ్వలేకపోతాడండి. ఎందుకంటే మనం ఇతరుల యొక్క బాగుని చూసి మనం సంతోషించలేకపోతున్నాం. మనం ఎప్పుడు మనకే అన్నీ కావాలనుకుంటున్నాం కనుక దేవుడు అటువంటి వారిని ఎప్పుడు ఆశీర్వదించాడు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమంది మాత్రం ఎలా ఉంటారంటే నేను మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే మంచిగా కనిపించాలి, నేను మాత్రమే అందరికన్నా హైలైట్ అయిపోవాలి, నేను మాత్రమే అందరికన్నా ఎక్కువగా హెచ్చింపబడాలి అనే ఒక ఉద్దేశంతో ఉండారు కనుక వాళ్ళు ఎన్నటికీ కూడా పైకి రాలేరు. కనుక ప్రియులారా, మనము ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? ఆతిథ్యము ఇచ్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-8 వచనాలు చదువుకుందాం. ఒకసారి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-8 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత కృప చేత మీరు రక్షింపబడినారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఏంటంట? క్రీస్తు యేసు మన కోసం ఎందుకు వచ్చారండి? ఇప్పుడు మనకే అన్నీ కలగాలి, నేనే గొప్ప స్థాయిలో ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా పరలోకం నుంచి మన కోసము ప్రాణం పెట్టడానికి రావాల్సిన అవసరము ఎప్పటికీ కూడా ఉండదు. ఆయన ఏం ప్రభావం? నా బిడ్డలు అక్కడ పాపము నిమిత్తమై దోషులుగా నిలబడి పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నారు, వాళ్ళకి నా అవసరత ఇప్పుడు ఉన్నది అని తన మహిమను విడుచుకొని మన కోసం ఏమొచ్చాడు? రిక్తునిగా వచ్చాడు. దేవుడే తగ్గించుకొని వచ్చినప్పుడు మనము తగ్గించుకోవడానికి ఏమండి మనకి? దేవుడే తన మహిమను విడిచి వచ్చినప్పుడు మన బాగు కోసము ఆయన వచ్చినప్పుడు మనం ఒకరి బాగు కోసము మనం సంతోషించే వారడానికి పాత్రలుగా ఉన్నామా లేదా? ఖచ్చితంగా ఒకరి సంతోషం ఒకరి సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆనందంగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనము ఫీల్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా.
అసలు మనం ఎప్పటికీ సనగకుండా ఉండాలి, ఎప్పుడు ఒకరిని సంతోషంగా ఉన్నప్పుడు చూడాలంటే మన ఆనందము దేంట్లో ఉండాలంటే దేవునిలో ఉండాలంట. హల్లెలూయా. మన ఆనందం దేంట్లో ఉండాలి? దేవునిలో ఉండాలి. అందుకని పౌలు భక్తుడు చెప్తాడు, మీరు ఎల్లప్పుడూ సంతోషించుడి. మళ్ళా చెప్తున్నాను, మీరు ఎల్లప్పుడూ సంతోషించండి. ఎప్పుడు ఆనందించండి. దేన్ని బట్టి? దేవుని బట్టి. ఈ లోకంలో నీ ఆనందాన్ని వెతుక్కున్నట్లయితే, ఈ లోకపరమైన ఆశీర్వాదాలని నీ ఆనందాన్ని వెతుక్కున్నట్లయితే, ఈ లోకపరమైన వస్తు వాహనాల్లో నీ ఆనందాన్ని వెతుక్కున్నట్లయితే, అవి నీకు ఉన్నంత కాలమే నువ్వు ఆనందంగా ఉంటావు. ఈ లోకపరమైన మనుషుల్లో నీ ఆనందాన్ని వెతుక్కున్నావు అంటే వాళ్ళు నీతో ఉన్నంత కాలమే నువ్వు ఆనందంగా ఉంటావు. సాతానుడు నీ యొక్క ఆనందాన్ని దోచుకోకుండా ఉండాలంటే ఏం చేయాలా? దేవునిలో ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సనగడము అనే మాట మనకి మరల రాకుండా ఉండాలంటే ఎవరిలో ఆనందించాలండి? దేవునిలో ఆనందించాలి. ఇంకొక విషయము, ఎందుకు మనం దూషిస్తూ ఉంటామంటే ఒకరిని మనం క్షమించలేని తత్వం వల్ల మనం ఒకరిని దూషిస్తూ ఉంటాం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఇంకొకరిని క్షమిస్తేనే నా క్షమాపణ మీకు కలుగుతుంది. నేను మిమ్మల్ని క్షమించకపోతే మీకు క్షమాపణ ఉండదు. ఒకవేళ ఇంకొకరిని కూడా మీరు క్షమించకపోతే నా క్షమాపణ మీకు ఉండదు. కనుక మీరు ఒకరినొకరిని ఏం చేసుకోవాలి? క్షమించుకుంటూ ఉండాలి. ఒకవేళ అలాంటి క్షమించలేని తత్వము